ఇక ఈ ఒక్క బీఆర్ఎస్లోనే లేదు ఈ పంచాయతీ, అన్ని పార్టీలలో ఉందని ఇక్కడ ఒక వార్త వచ్చింది. ఎందుకంటే మళ్ళా ఒక్కదాని మీదే ఒక పార్టీ మీద వేస్తే ఎందుకు బురద, అందరి మీద జల్లుకుందామని మనిషిని తీసుకుందామని ఆయన ఇక్కడ చేసినట్టుగా ఇక్కడ ఆల్ పార్టీ పంచాయతీ ప్రధాన పార్టీలో అంతర్గత కుమ్ములాటలు. బీఆర్ఎస్లో కవిత ధిక్కార స్వరం, సొంత పార్టీ లీడర్లపైనే ఆరోపణలు, బీజేపీలో అధ్యక్ష పదవిపై పేచి, గిట్టని లీడర్కు బాధ్యతలు ఇవ్వద్దంటున్న పలువురు నేతలు, కాంగ్రెస్లో మంత్రుల మధ్య సఖ్యత కరువు, మినిస్టర్ పదవులపై ఢిల్లీకి చేరిన రొల్లి అంటూ ఇక్కడ చూసిరు కదా. బీఆర్ఎస్లోనేమో కవిత ధిక్కార స్వరం, బీజేపీలోనేమో హే ఆ నాయకునికి ఇవ్వద్దు, ఈ నాయకునికి ఇవ్వద్దు, ఆయన అట్లా ఈయన ఇట్లా, ఆయన ఒంటెద్దు పోకడా, ఈయన డబల్ ఎద్దు పోకడా అని రకరకాల పేర్లతోని బీజేపీ వాళ్ళు దొరకబడతా ఉన్నారు. ఇక కాంగ్రెస్లకు వస్తే వాళ్ళ మధ్య సఖ్యత ఎట్లుందో మనందరం చూస్తూ ఉన్నాం. అందుకే అది ఢిల్లీ కూడా చేరింది ఆ లొల్లి. అందుకే ఫైనల్గా ఇక్కడ ప్రతి పార్టీలోనూ పంచాయతీ ఉంది కాబట్టి మీరేం పెద్దగా పట్టించుకోకుర్రి, అన్నిట్లలో ఉంటుంది అని చెప్పడానికి ఇది ఒకటి పార్టీల లొల్లి. అయితే ఇక్కడ కేసీఆర్ నిర్ణయం ఏంటిది, ఎట్లా ఉంటుంది అనేది ఉత్కంఠ కొంత. గులాబీ పార్టీలో ఎన్ని అవమానాలు జరిగినా మౌనంగా భరించిన లీడర్లే అధికంగా ఉన్నారని, ఇష్టం లేని లీడర్లు బయటకు వెళ్ళిపోవడము వెళ్ళగొట్టడము జరిగాయనే ప్రచారం ఉంది. కానీ కవితను పార్టీ నుంచి బయటకు పంపించేందుకు అధ్యక్షుడి హోదాలో కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారా, లేక తండ్రి హోదాలో ఆమెకు నచ్చజెప్పేందుకు ప్రయత్నాలు చేస్తారా అనేది ఉత్కంఠగా మారింది. కేసీఆర్పై కవిత ఇంతవరకు ఒక్క విమర్శ కూడా చేయలేదు. కేవలం ఆయన చుట్టూ ఉండే లీడర్లే టార్గెట్గా విమర్శలు చేస్తున్నారు. వారి పేర్లను మాత్రం బహిర్గతం చేయడం లేదు. కానీ తన అన్న కేటీఆర్ను ఉద్దేశించి కవిత విమర్శలు చేస్తున్నారని ప్రజలు మాట్లాడుకుంటున్నారంటూ ఇది పక్క ఆ అన్న లేదా ఇంకొక అన్న సంతోష్ రావు అని ఉంటాడు, ఆ అన్న ఇదే ఆ కోటరీకి సంబంధించినటువంటి వాళ్ళందరిపైన కూడా తనకి కొంత అసంతృప్తి ఉంది. నేను మొన్న కూడా చెప్పినట్టుగా పార్టీకి ఆ మకిలి అంటకుండా ఉండే ప్రయత్నం ఏది, తను లిక్కర్ స్కామ్ చేసి అంటే అవినీతి మరకలు ఉన్నటువంటి తన చెల్లిని పార్టీకి ఒకవేళ అంటే ఇంకా తన్ని సపోర్ట్ చేస్తూ కనుక ముందుకు తీసుకెళ్ళినట్టయితే భవిష్యత్తులో చూసినరా అవినీతి చేసినా తప్పులు చేసినా ఏం చేసినా కూడా లిక్కర్ స్కామ్లో పట్టుబడి జైలుకు వచ్చినా కూడా మీరు సపోర్ట్ చేస్తున్నారు అంటే అసలు మీ ఉద్దేశం ఏంటిది అని చెప్పి ప్రజల నుంచి వచ్చే ఆ వ్యతిరేకతని అసంతృప్తిని ఏదైతే ఉందో దాన్ని దూరం చేసుకోవడానికి కొంత సొంత చెల్లైనా సరే ఇక ఆల్రెడీ ఆడబిడ్డ యాక్చువల్గా ఇంకొక ఇంటికి ఇచ్చినాక షర్మిలమ్మ అన్నట్టు ఆడబిడ్డనే అవుతుంది కదా, అట్లా అక్కడ బిడ్డనే అవుతుంది కదా. ఇక అంటే ఎట్లా ఉపయోగించుకుంటారు అట్లా ఉపయోగించుకుంటారు. ఆడవాళ్ళకి ఏంటంటే ఇటైతే తల్లిగారి ఇల్లు అని చెప్పుకుంటారు, అటైతే అత్తగారి ఇల్లు అని చెప్పుకుంటారు. వాళ్ళకైతే అది మంచి అదృష్టం అన్నట్టు. అది రెండు రకాలుగా ఇటు వాడుకోవాల్సి వచ్చినప్పుడు ఇటు వాడతారు, అటు వచ్చినప్పుడు అటు వాడతారు. ఇప్పుడు ఇక్కడ కూడా అట్లనే కల్వకుంట్ల కవిత అనే పేరు ఉన్నది. యాక్చువల్గా కల్వకుంట్ల కవిత అనేది ఎప్పుడో వెళ్ళిపోవాలి పేరు, అది లెక్కకైతే ఇంటి పేరు మారాలి కదా షర్మిలమ్మ చెప్పినట్టయితే, కానీ మారలేదు, ఇంకా అట్లనే ఉన్నది పేరు. అంటే ఏంటిది అంటే అవసరమైతే ఇటు లేకపోతే అటు ఎట్లయినా ఉండడానికి సిద్ధంగా ఉంటారు. వాళ్ళకి అన్ని రకాలుగా తొవ్వలు సాపు ఉంటాయి కాబట్టి మధ్యలో వచ్చేది మొగోడే కాబట్టి ఇటైనా అటైనా. కాబట్టి ఈ లెక్క ప్రకారం ఇక్కడ ఈ ఇంట్లో కూడా ఈ అన్నా చెల్లెల పంచాయతీ రసకెక్కిందని చెప్పొచ్చు. ఇక ఆల్మోస్ట్ ఏదో ఒకటి డిసిషన్ తీసుకుంటారు. అంటే ఈ డివిజన్ ఒక్కసారి బయటకు వచ్చిన తర్వాత ఇక ఏదో ఒక రకంగా పక్కనున్న మీడియానో లేకపోతే పక్కనున్నోడో వాడో వీడో ఎక్కువ చేస్తూనే ఉంటారు, ఇంకా ఎక్కువ అయితేనే ఉంటుంది తప్ప ఇంకోటి ఏం లేదు. మనం గతంలో చాలామంది చూసినాం, స్టార్ట్ అయ్యేది కొంచెమే ఉంటుంది, యాక్చువల్గా అది సర్దు మనకి అవకాశం ఉంటుంది. కానీ ఇటు అన్నారని చెప్పి అటు అన్నారని చెప్పి ఇటు ఒకరి మీద ఒకరు చెప్పుడు మాటలతోని చెప్పుడు వార్తలతోని ఫైనల్గా మీడియాలో వచ్చే కథనాలతోని నువ్వు ఇట్లన్నవా నువ్వు అట్లన్నవా అని ఆయనతో ఒకరినొకరు ఇంకా దూరం చేసుకుంటారు. అది గతంలో పక్క రాష్ట్రంలో చూసినాం, మన రాష్ట్రంలో కూడా చాలామంది మధ్యలో జరిగినాయి. ఇక్కడ కూడా ఈ కుటుంబం పంచాయతీ కూడా రచ్చకెక్కిందని చెప్పొచ్చు. అందుకే ఇక్కడ అన్ని పార్టీలలో ఉన్న వాళ్ళే ఇక్కడ ఈ పత్రిక ప్రధానంగా రాసింది.